హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో నేను ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యూనిట్ 2 నుంచి ఏమైతే ఇవి బేసిక్ ప్రాబ్లమ్స్. దీని తర్వాత మనకి ఫైనల్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఏమైతే అంటే పర్టికులర్గా యూనిట్ 2 నుంచి ఏమైతే ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయో అవి ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాస్లో ఇవి డిస్కస్ చేసుకుందాం. క్యాల్కులేట్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు సోల్డర్ టుగెదర్ 2 వెరీ లాంగ్ పీసెస్ ఆఫ్ బేర్ కాపర్ వైర్ 1.5 mm in dia. సో ఇక్కడ డయామీటర్ అనేది ఇవ్వడం జరిగింది. విత్ సోల్డర్ దట్ మెల్ట్స్ 190 degrees centigrade. The wires are positioned vertically in the air at 20 degrees centigrade. Assume that the heat transfer coefficient on the wire surface is 20 watts per meter square degrees centigrade. ఇక్కడ మనకి హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఇచ్చాడండి హెచ్, అండ్ థర్మల్ కండక్టివిటీ కే ఇచ్చారు 330 watts per meter సెంటిగ్రేడ్. ఇక్కడ మనకి ఎప్పుడైతే ప్రాబ్లం ఇచ్చారో ఫస్ట్ డేటా అంతా నోట్ చేసుకోండి, అన్ని యూనిట్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదా చూసుకోండి, అండ్ ఏమైతే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో ఆ పాయింట్ అది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఇక్కడ క్యాల్కులేట్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు. ఎనర్జీ అంటే ఇక్కడ హీట్ ఎనర్జీ అన్నమాట. హీట్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి హీట్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ దాని యొక్క ఫార్ములా నోట్ చేసుకోవాలి. ఇక్కడ హీట్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? క్యూఫిన్ ఈక్వల్ టు కే ఏసీఎస్ క్రాస్ సెక్షనల్ ఏరియా నుండి ఎం అంటే పారామీటర్. నేను ఆల్రెడీ ఈక్వేషన్ నేను చెప్పాను ఇది ఎలా వచ్చింది అనేది, ఎం వాల్యూ అనేది ఆర్ ఎం ఫార్ములా అనేది ఎలా ఏ విధంగా వచ్చింది అనేది నేను చెప్పాను. అది మీరు ఒకసారి తెలియకపోతే ప్రీవియస్ క్లాస్ ఒకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ T0 మైనస్ TA అంటే యాంబియంట్ టెంపరేచర్. మనకి మనం తీసుకున్నాం కదా, 2 టెంపరేచర్స్ ఇచ్చాడు, ఇనీషియల్ అండ్ ఫైనల్. సో అవి తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఏరియా అంటే ఇక్కడ మనకి లాంగ్ వైర్ ట్యూబ్, వెరీ లాంగ్ పీస్ ఆఫ్ బేర్ కాపర్ వైర్ అని చెప్పేసి అన్నాడు కదా. సో అందుకని ఏరియా π/4d² వస్తుంది, అండ్ పెరిమీటర్ వచ్చేసి πd వస్తుంది. సో అది క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఏ అనేది తెలుస్తుందండి. కే థర్మల్ కండక్టివిటీ మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు, సో అది సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇంకా మనకు తెలియని వాల్యూస్ ఏమన్నా ఉన్నాయంటే ఎం ఒకటే. సో ఎం కూడా మనకు ఫార్ములా తెలుసు కనుక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అసలు ఎంత వస్తుంది అనేది వాల్యూ అనేది మనకు వస్తుంది. అయితే ఇక్కడ 2 వైర్స్ అన్నాడు కాబట్టి ఇంటూ 2తో మనం మల్టిప్లై చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఏ ప్లేన్ వాల్ ఈజ్ 150 mm థిక్ అండ్ ఇట్స్ వాల్ ఏరియా ఈజ్, సో ఇక్కడ డైరెక్ట్గా ఏరియా ఇచ్చేసాడండి. సో మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయన అవసరం లేదు. అలాగే థిక్నెస్ ఇచ్చాడు 150 mm ఇచ్చాడు, అండ్ ఇట్స్ కండక్టివిటీ ఇచ్చాడు, అంటే థర్మల్ కండక్టివిటీ 9.35 Wm/Kelvin ఇచ్చాడు, అండ్ టెంపరేచర్ ఇచ్చాడండి. టెంపరేచర్ గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. టెంపరేచర్ గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 డైమెన్షనల్ హీట్ ట్రాన్స్ఫర్ ఈక్వేషన్లో మనకి ఆ టెంపరేచర్ గ్రేడియంట్ ఉంటుంది. సో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని ముందు ఆ ఫార్ములా వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములా వేసుకున్నాం కదా. సో ఇది టెంపరేచర్ గ్రేడియంట్. టెంపరేచర్ డిటి అంటే డిఫరెన్స్ ఆఫ్ ద టెంపరేచర్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అది డిటి వాల్యూ వస్తుంది. వేరే డిఎక్స్ అంటే ఎలిమెంటరీ ఏరియా అన్నమాట. ఆ స్మాల్ ఏరియాని డిఎక్స్ కింద మనం తీసుకుంటాము. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మనకి థిక్నెస్ ఇచ్చాడు కదండి, థిక్నెస్ ఆఫ్ ద వాల్ ఇచ్చాడా. సో అది ఎంఎంలో ఉంది. ఎంఎంలో ఉన్నది మనం ఇక్కడ మిగతావన్నీ మీటర్స్లో ఉన్నాయి కాబట్టి మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ లాంగ్ ఫిన్, దాని యొక్క కే అంటే థర్మల్ కండక్టివిటీ ఇచ్చేసాడు. హూస్ లెంత్ ఈజ్ 610 mm. సో ఎంఎంస్లో ఉందండి చూసుకోండి. అండ్ డయామీటర్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు. ఈజ్ సబ్జెక్టెడ్ టు ఎన్ ఎన్విరాన్మెంట్ వేర్ ద హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్. ద హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అంటే హెచ్ ఇచ్చాడు ఈజ్ 20 Wm/m². ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫిన్. ఫిన్ యొక్క ఎఫిషియన్సీ అన్నాడు. ఫిన్ ఎఫిషియన్సీ ఫార్ములా tan H × ml/ml. ఎం అంటే మనకు తెలుసు కదా, సో ఇది ఫార్ములా. సో ఎల్ అంటే లెంత్ అండి, హెచ్ అంటే మనకి హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. సో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. పెరిమీటర్ అంటే πd, ఏరియా అంటే π/4d².
సో ఈజీగా మనకి ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఉంటే అండి బేసిక్ ఫార్ములాస్ అనేవి బాగా గుర్తుపెట్టుకుంటే ఇవి తప్పించి ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్ వాడు వెళ్ళడం అంటే ఆ ఫార్ములాస్ కూడా ఇంకా టఫ్గా అనేది ఉండదు. మెయిన్ ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని లేకపోతే కొంచెం ఎక్స్టెండ్ చేస్తాడు అంతే. ఇంకా ఒకటి కాకుండా 2-3 ఫైండ్ అవుట్ చేయమని చెప్పడము, ఇంకా అన్నోన్ వేరియబుల్స్ ఇచ్చి అవి ఫైండ్ అవుట్ చేయమని చెప్పడం. సో ఈ విధంగా అనేది ఉంటుంది. సో ఫార్ములాస్ అనేవి మారవండి. సో ఈ బేసిక్ ఫార్ములాస్ అనేవి బాగా గుర్తు ఉంచుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. అండ్ నేను ఎందుకు ముందు స్మాల్ క్వశ్చన్స్ ఎందుకు చెప్తాను అని అంటే, ఇవి చేయడం ప్రాక్టీస్ అవుతే నెక్స్ట్ పెద్దవి ఇచ్చినా సరే ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా, దాని మీద ఫార్ములాస్ అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదా crazymic7799@gmail.comకి మెయిల్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ ద్వారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.